श्रीमते रामानुजाय नमः। श्रीमते श्री निगमांत महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। శరణాగతి లక్షణంలో లాస్ట్గా ఉన్నది కార్పణ్యం. కార్పణ్యం అంటే ఏంటి స్వామి అంటే, స్వామివారు తప్ప మనకేమీ ఉపాయం లేదు, ఉపాయ శూన్యం, అదే కార్పణ్యం. దేవుడి పాదాలంలో శరణాగతి చేస్తాం, అదన్నీ ఒక పక్క ఉన్నా కూడా ఇది ఒక పక్క ఉంది, నాకు ఇంకొక ఉపాయం ఉంది, నా దాంట్లో కూడా వాడుతున్నాము, అలాంటి ఏమీ లేకుండా స్వామివారి పాదారవిందమే నాకు ఏవకారం ఉంది కదా, అది కార్పణ్యం. వేరే ఉపాయం లేకుండా ఈ ఉపాయం మాత్రం నాకుంది, అది చెప్పినది కార్పణ్యం. ఇది లక్ష్మీతంత్రంలో కార్పణ్యేనాపిపాయాన వినివృత్తిగత హేరిత అంటే వేరే ఉపాయం ఏమీ లేకుండా ఉన్నదే కార్పణ్యం. ఇది ఎలా విభీషణ ఆళ్వాన్ చెప్పారు అంటే, నివేదయ మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం, నన్ను గురించి దేవుడికి చెప్పండి, నన్ను స్వామివారి దగ్గర సమర్పణ చెయ్యండి. నివేదయ మాం అంటే ఇది రావణో నామ దుర్వృద్ధ సోహం పరిషుధస్తేన దాసవచ్చామిదానిత స్వరేణ మహతా మహాన్ నివేదయ మాం క్షిప్రం. ఇలాంటి విషయంలో విభీషణ ఏం చెప్తున్నారంటే, స్వామి నువ్వు నన్ను వదిలేస్తే, రాముడు వాడు ఒకవేళ విభీషణుడు వారు అంగీకారం చేయలేకుండా వేళ మార్గమే విభీషణుడికి లేదు. ఇది కార్పణ్యం. ఇది రాముడు ఒకవేళ అక్సెప్ట్ చేయలేకుండా వేరే మార్గం నాకుంది, వేరే ప్లేస్ ఉంది, అది కార్పణ్యం కాదు. కార్పణ్యం అంటే, రామా నువ్వు చరణం తప్ప నాకు వేరేమీ చరణం లేదు, త్వమేవ చరణం గదః. ఇది రాముడు ఏం చెప్పారంటే, ప్రణాదచ్చ సమహానేష తదోస్య భయమాకథం అంటే, ఇది రాముడు వాడి మాటలు. అంటే విభీషణుడ శబ్దం చాలా ఎక్కువ ఉంది, అంటే ఆయనకి ఆపత్తి ఎక్కువ ఉంది. ఇదిలో ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు మనకు 2-3 విషయాలు హెల్ప్ చేయడానికి ఉంది, వేరే మార్గం ఉందంటే మనం ఏం చేస్తాం, ఇది లేకుండా అది లేకుండా అవుతే మనం ఇప్పుడు మనకు హెల్ప్ చేయడానికి 4 మంది ఉన్నారు, ఒక దగ్గరనే మనం గట్టిగా అడగలేదు. మన 4 మంది ఉన్నారంటే ఒక్కొక్కటి నువ్వు ఇస్తారా, నువ్వు ఇస్తారా అది అడుగుతున్నాం. ఒకవేళ ఒక్కటి తప్ప మనకు ఎవరూ లేకుండా నువ్వే అయ్యాలిపా, మన సౌండ్ ఎక్కువ అవుతుంది కదా, మన భయం లోపలి నుంచి బయటకు ఎలా వస్తుంది, ఈ శబ్దంతో నువ్వు తప్ప నాకు కాపాడడానికి ఎవరు లేదు, తప్పకుండా కాపాడాలి, నువ్వే నాకు ఇవ్వాలి, నువ్వు తప్ప నాకు అడగడానికి కూడా ఎవరు లేదు, భయం. ఇది కార్పణ్యం. అంటే స్వామివారు వదిలేస్తే, అంటే ఒకవేళ రాముడు వాడు అక్సెప్ట్ చేయలేకుండా, అంగీకారం చేయలేకుండా విభీషణునికి వేరే పోక్కడం లేదు. అనన్య గదిత్వం, ఆకించని అనగదిత్వం చెప్పే విషయమే కార్పణ్యం. నాకు ఏమీ లేదు, నేను ఎక్కడ పోవడానికి లేవు, నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, మనం అనుదినము అనుస్మరణ చేస్తూనే ఉన్నాం కదా, అదే కార్పణ్యం. ఇది శరణాగతి క్రియకున్న లక్షణం. అది ఎలా విభీషణ శరణాగతిలో స్పష్టంగా పూర్తిగా ఉంది అంటే ఇది 5-6 వీడియో మనం చూస్తాం. ఇది ఈ వీడియోలో లాస్ట్ వీడియో. అది రాముడి వారికి విభీషణం పైన ఎంత ప్రేమ అంటే, విభీషణ్కి శరణాగతి అన్నీ అయిన తర్వాత విభీషణ అక్సెప్ట్ చేసిన తర్వాత స్వామివారు ఏం చెప్తారంటే, విభీషణ నువ్వు ఇక్కడ 10 నిమిషం నేను వెయిట్ చేయమంటారు కదా, అయినా సుగ్రీవుడి దగ్గర ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, వెయిట్ చేయను కదా, నాకు చాలా కష్టమైపోయింది, నువ్వు అక్కడి నుంచి వస్తారు కదా, అది కాదు, నేను అక్కడ వచ్చి నిన్న శరణాగతిగా నేను తీసుకోవాలి, కానీ లంక నుంచి ఇక్కడ నేను రమ్మని చెప్పే, యూ కేమ్ హియర్ ఫార్ మీ, యూ వెయిటెడ్ ఫార్ మీ, అది నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ విభీషణుడు ఏం అడిగారంటే, నువ్వు పాదము నా శిరసి మీరు పెట్టండి స్వామి, నేను వచ్చిన ఆ హీటు ఆ బాధ అన్నీ పోతుంది. ఇలయవర్ కవిత్త మౌళి అయి ఎన్నయం కవిత్తి, కంబరామాయణ శ్లోకం.
ఇలయవరంటే భరదాళ్వాన్ వచ్చేటప్పుడు స్వామివారు ఏం చేస్తారు, తన పాదము ఆయన తలపై పెట్టారు కదా, ఇలయర్ మౌళి అంటే గ్రీడము. ఒక చరణాగదుడికి స్వామివారి పాదాల బిందం తన పలపైన ఉన్నదే గ్రీడము. అందుకంటే మనం ఎక్కడ గుడికి వెళ్తున్నా కూడా స్వామివారి దగ్గర నుంచి శీషడారి వస్తుంది కదా, అది ప్రత్యక్ష స్వామివారి పాదం మన తలపైన పెడుతున్న అర్థం. ఎందుకంటే చడారి తీసుకున్న సమయంలో 2 చెయ్యిలు ఇక్కడ అంజలి హస్తంలో పెట్టుకొని తల తీసుకోవాలి అంటే మరి మన పూర్వాచార్య అందరూ చెప్తున్నారు. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే మహాదేశికాయ నమః.